కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హైదరాబాద్ లో బీజేఎల్పీ సమావేశం జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్, బీసీ రిజర్వేషన్లు, వర్షాలు, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై అసెంబ్లీలో తమ స్టాండ్ గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో బీజేఎల్పీ సమావేశం కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అధ్యక్షతన జరిగినటువంటి ఈ సమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. కాళేశ్వరం కమిషన్, బీసీ రిజర్వేషన్లు, వర్షాలు, అలాగే స్థానిక ఎన్నికలకు సంబంధించిన అంశాలపై అసెంబ్లీలో తమ స్టాండ్ గట్టిగా వినిపించాలని నిర్ణయం తీసుకున్నారు నేతలు. అసెంబ్లీలో ఎటువంటి వ్యూహాలు అమలు చేయాలి అనే దానికి సంబంధించి ముఖ్యంగా బీజేఎల్పీ సమావేశంలో నేతలు చర్చించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి మహేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహేష్, బీజేఎల్పీ సమావేశంలో ప్రముఖంగా ఏ అంశాల ఎజెండాగా ఈ సమావేశం జరిగింది? నళిని బీజేఎల్పీ సమావేశం ప్రస్తుతం కొనసాగుతుంది. బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, అదేవిధంగా శాసన మండలి బీజేపీ నేత ఏవిఎన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సమావేశంలో ఉన్నారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో పార్టీ పరంగా ఎలాంటి వైఖరితో ముందుకు వెళ్లాలనే దానిపైన ప్రధానంగా ఈ భేటీలో చర్చిస్తున్నారు. ఏవైతే కాళేశ్వరం ఇష్యూస్ కావచ్చు, ప్రధానంగా కాళేశ్వరం రిపోర్ట్ ఏదైతే పినాకి ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏది ఉందో ఈ రిపోర్ట్ పైనే అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ ఎలాంటి వాదనను వినిపించాలి, బీజేపీ స్టాండ్ ఏ విధంగా ఉండాలి, కాళేశ్వరం రిపోర్ట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఫర్దర్గా పార్టీ అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్తానని చెప్పేసి సీఎం ప్రకటించినటువంటి నేపథ్యంలో బీజేపీ పరంగా ఏం చెప్పాలని దానిపైన ఈ రోజు జరుగుతున్నటువంటి మీటింగ్లో చర్చిస్తున్నటువంటి నేపథ్యం. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యం. ఇప్పటివరకు ప్రభుత్వం ఆ వైపున కొన్ని చర్యలు తీసుకున్నా ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, ఇప్పటివరకు ఆ స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వ పరంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఈ విషయం పైన కూడా అసెంబ్లీ సమావేశాల్లో నిలదీయాలని, వెంటనే అయితే స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్నికలు నిర్వహించకపోవడం మూలన కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్స్ ఆగిపోయినాయి, స్థానిక సంస్థల యొక్క పనులు కుంటుపడ్డటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా ఏ విధంగా ప్రభుత్వాన్ని నిలదీయాలపైన చర్చించబోతున్నారు. అదేవిధంగా బీసీ రిజర్వేషన్లు కావచ్చు, అకాల రాష్ట్రంలో పడ్డటువంటి వర్షాలు, వాటి యొక్క ప్రభావం కావచ్చు, అన్నిటిపైన కూడా అసెంబ్లీలో చర్చించాలని, అంతేకాకుండా ఉన్నటువంటి సమయం 2-3 రోజులు కాకుండా ఎక్కువ రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని డిమాండ్ చేయాలని ఆలోచన చెప్పి ఈ విషయాలపైన చర్చిస్తున్నారు. నల్ని రైట్ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.